హలో స్టూడెంట్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో బైపీసీ సిస్టమ్ విద్యార్థులు ఏపీ ఎప్సెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా ఎవరైతే బీటెక్ బయోటెక్నాలజీ కోర్సులో అడ్మిషన్ తీసుకోవాలనుకుంటున్న పిల్లలకి ఇది చాలా మోస్ట్ యూస్ఫుల్ వీడియో. ఈ ఒక్క వీడియో చాలు మీకు ఈ కోర్స్ మీద కంప్లీట్ గైడెన్స్ అయితే వచ్చేస్తుంది. ఇక మీరు ఎవరి సలహా అడగాల్సిన అవసరమే లేదు. ఓకేనా? నోటిఫికేషన్ పడ్డాక సైలెంట్గా రిజిస్ట్రేషన్ చేసుకుంటారు, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసుకుంటారు, వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారు. సీట్ అలాట్మెంట్ అయితే ఆ కాలేజీకి వెళ్తారు. సీట్ రాకపోతే నెక్స్ట్ థర్డ్ రౌండ్కి ట్రై చేస్తారు. ఓకేనా? సో బయోటెక్నాలజీ కోర్స్ కోసం వెయిట్ చేస్తున్న పిల్లలకి ఈ వీడియో చాలా 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 మోస్ట్ యూస్ఫుల్ వీడియో. ఎందుకంత మోస్ట్ యూస్ఫుల్ అంటే నేను కవర్ చేస్తున్న టాపిక్ ఏమేమంటే అసలు బయోటెక్నాలజీ అంటే ఏంటి, బయోటెక్నాలజీ ఎందుకు చదవాలి, ఈ కోర్స్ ఎవరికి బాగా సూట్ అవుతుంది, ఏపీ ఎప్సెట్ 2026 ద్వారా బయోటెక్నాలజీ అడ్మిషన్స్ ఎలా ఉంటుంది, ప్రాసెస్, కౌన్సిలింగ్ ప్రాసెస్ గురించి నేను మాట్లాడతాను. తర్వాత ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే ఏంటి, కౌన్సిలింగ్ నోటిఫికేషన్ ఎవరు విడుదల చేస్తారు, ఏపీ ఎప్సెట్ 2026 కౌన్సిలింగ్ పూర్తి ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ అయితే నేను చెప్తాను. అంటే రిజిస్ట్రేషన్, ఫీ పేమెంట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్, కావాల్సిన డాక్యుమెంట్స్, స్పెషల్ కేటగిరీ వెరిఫికేషన్, లోకల్ స్టేటస్ వెరిఫికేషన్, తర్వాత వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి, సీట్ అలాట్మెంట్ ఎలా జరుగుతుంది, సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ కాలేజ్ రిపోర్టింగ్ గురించి మాట్లాడతాను. ఏపీ ఎప్సెట్ బయోటెక్నాలజీ కాలేజెస్ ఏపీ మొత్తంలో ఎన్ని ఉన్నాయి, తర్వాత కాలేజ్ వైజ్ సీట్ మ్యాట్రిక్స్, ప్రతి కాలేజీలో ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఎక్స్పెక్టెడ్ కేటగిరీ వైజ్ సీట్ మ్యాట్రిక్స్, అంటే ఉన్న సీట్లలో ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి ఎన్ని సీట్స్, ఉమెన్స్ రిజర్వేషన్ ఎలా అమలు అవుతుంది, ఏపీ గవర్నమెంట్ రిజర్వేషన్ సిస్టమ్ పూర్తి ఎక్స్ప్లెనేషన్, బయోటెక్నాలజీలో ఏ సబ్జెక్ట్స్ మనం నేర్చుకుంటాం, సెమిస్టర్ వైజ్గా ఉన్న సబ్జెక్ట్స్ ఏంటి, ప్రాక్టికల్ ల్యాబ్స్ మరి ల్యాబొరేటరీ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఏంటి, ఇండస్ట్రియల్ విజిట్స్, ఇంటర్న్షిప్ అంటే ఏంటి, ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్స్ అంటే ఏంటి, బయోటెక్నాలజీ స్టూడెంట్స్లో ఉండాల్సిన స్కిల్స్ ఏంటి, క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, హైయర్ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ లైక్ ఎంటెక్, ఎంఎస్సి, ఎంబీఏ, ఎంఎస్ అబ్రాడ్, పిహెచ్డి గురించి వాటి గురించి మనం మాట్లాడదాం, గవర్నమెంట్ జాబ్స్, ప్రైవేట్ సెక్టర్ జాబ్స్, బయోటెక్నాలజీ తర్వాత మనం బయోటెక్నాలజీ చేసిన తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వేటికి రాసుకోవచ్చు, అంటే గవర్నమెంట్ జాబ్స్కి సాలరీ ప్యాకేజెస్ ఏ విధంగా ఉన్నాయి, ఫ్యూచర్ స్కోప్ ఆఫ్ బయోటెక్నాలజీ అంటే ఏంటి, ఈ కోర్స్ అడ్వాంటేజ్, ఛాలెంజెస్ గురించి, ఈ కోర్స్ ఎవరికి బెస్ట్ చాయిస్, అండ్ ఇలా దగ్గర మొత్తం ఒక 30 పాయింట్స్ నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ప్రతి పాయింట్ నేను ఓన్గానే ప్రిపేర్ చేసి మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. అసలు ఈ బయోటెక్నాలజీకి సింగిల్గా నోటిఫికేషన్ పడుతుందా, లేకపోతే కొన్ని కోర్సెస్తో కలుపుకొని నోటిఫికేషన్ పడుతుందా, ఈ బయోటెక్నాలజీకి నోటిఫికేషన్ ఎవరు రిలీజ్ చేస్తారు, అసలు కౌన్సిలింగ్ ఎవరు కండక్ట్ చేస్తారు, క్యాప్ ఐడి ద్వారా చేసుకోవాలా లేకపోతే సపరేట్గా చేసుకోవాలా, ఇలా చాలా కోణాలు అయితే ఉన్నాయి. సో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ లాస్ట్ ఇయర్ అయితే ఉంది, ఈ ఇయర్ డిపార్ట్మెంట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్గా పేరు అయితే మారింది. ఇక్కడ లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్ ఒకసారి గమనిద్దాం. బైపీసీ పిల్లలకి డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్, ఇది ఒక బోర్డు. ఓకేనా? ఈ ఇయర్ మాత్రం కొంచెం పేరు అయితే చేంజ్ అయింది, డిపార్ట్మెంట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి వస్తుంది. ఎందుకంటే ఎంపీసీ వాళ్ళకి, బైపీసీ వాళ్ళకి ఇదే బోర్డు వాళ్ళు కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేస్తారు, నో డౌట్. ఇప్పుడు ప్రస్తుతానికి ఎంపీసీ వాళ్ళ కౌన్సిలింగ్ అవ్వడానికి ఆగస్టు మంత్ మొత్తం పట్టింది, సెప్టెంబర్ 1st వీక్ దాకా వెళ్తారు ఖచ్చితంగా. ఓకేనా? సో ఇక్కడ మీరు గమనించాలి, ఏపీ ఎప్సెట్ 2025 అడ్మిషన్స్ బైపీసీ లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్ ఇలా పడింది. సేమ్ మనకి ఈ ఇయర్ కూడా ఎంపీసీ వాళ్ళ కౌన్సిలింగ్ అయిపోయాక డిపార్ట్మెంట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఇలాంటి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది ఆఫ్టర్ ఎంపీసీ కౌన్సిలింగ్ తర్వాత. అసలు ఇందాక నేను బయోటెక్నాలజీని అదొక్కదానికి నోటిఫికేషన్ పడిద్దా అంటే అలా కాదు. ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఆర్ డిపార్ట్మెంట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు బయోటెక్నాలజీ, బీటెక్ బయోటెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ, ఫుడ్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, ఫార్మాసిటికల్ ఇంజనీరింగ్, బీ ఫార్మసీ, ఫార్మాడి, ఇలా 7 కోర్సెస్కి కలిపి ఒకటే సింగిల్ నోటిఫికేషన్ ఇస్తారు. రిజిస్ట్రేషన్ చేసుకుంటూ అప్లికేషన్ ఫీజు కడతావు, డాక్యుమెంట్స్ ఆన్లైన్లో అప్లోడ్ చేస్తావు, డాక్యుమెంట్స్ కూడా ఆన్లైన్లో వెరిఫికేషన్ అయిపోద్ది. తర్వాత స్పెషల్ కేటగిరీ వాళ్ళకి ఆన్లైన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే దాని తర్వాత వాళ్ళు విజయవాడలో మనకి పాలిటెక్నిక్ కాలేజీలో ఫిజికల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ స్పెషల్ కేటగిరీ వాళ్ళే, అందరూ కాదు. స్పెషల్ కేటగిరీ అంటే ఎన్సీసీ, క్యాప్ కోటా, గేమ్స్, తర్వాత మనకి స్కౌట్స్ అండ్ గైడ్స్, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్, ఇలా ఉన్న వాళ్ళకి ఫిజికల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది ఈ 7 కోర్సెస్కి సంబంధించి. ఓకేనా? సో లాస్ట్ ఇయర్ మనకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఎప్పుడు పడింది, ఈ ఇయర్ మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయవచ్చు అని అనుకుంటే మనకి ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి. ఫస్ట్ ఫేజ్ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ సేమ్ అండి. ఇందాక మనం ఆడుకున్న 7 కోర్సెస్కి ఈ సంవత్సరానికి లాస్ట్ సంవత్సరానికి ఏమైనా సంబంధం ఉందా అంటే అవును, ఉంది. ఎందుకంటే మనకి చాలామంది ఎంఏబిఎస్సికి, బీడీఎస్కి, అగ్రికల్చర్, వెటనరీ, ఫిషరీ, ఫుడ్ టెక్నాలజీ ఇట్లా వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా రిమైనింగ్ వాళ్ళంతా ఇక్కడ చాలామంది
ట్రై చేస్తూ ఉంటారు. లాస్ట్ ఇయర్ మనకి ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ ఏముండదు, ఇంకా ఫైనల్ ఫేజ్ ఇంకోటి కండక్ట్ చేసి అడ్మిషన్స్ క్లోజ్ చేస్తారు. ఫస్ట్ ఫేజ్ మనకి చూసుకుంటే మనకి సెప్టెంబర్ 11 నుంచి సెప్టెంబర్ 16 వరకు అయితే ఇచ్చారు లాస్ట్ టైం. మనం ఇదే అనాలిసిస్ని ఇయర్ మనం చూసుకుంటే సెప్టెంబర్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్లో నోటిఫికేషన్ రెడీగా ఉండాలి. నోటిఫికేషన్ పడగానే మళ్ళీ 2026 నోటిఫికేషన్ అనేది కంప్లీట్గా డీటెయిల్గా వీడియో అయితే చేస్తా. జస్ట్ ఎక్స్పెక్టెడ్ మాత్రమే. ఆన్లైన్ వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడ్ సర్టిఫికేట్స్ ఎట్ నోటిఫైడ్ హెల్ప్ లైన్ సెంటర్. ఆన్లైన్లోనే మీ యొక్క సర్టిఫికేట్స్ అనేవి వెరిఫికేషన్ అయిపోతుంది. మనకి సెప్టెంబర్ 12 నుంచి 17 వరకు ఆన్లైన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతూనే ఉంటుంది. తర్వాత వెబ్ ఆప్షన్స్ మనకి సెప్టెంబర్ 13 నుంచి 18 వరకు ఆప్షన్స్ పెట్టుకుంటాం. నువ్వు పెట్టుకున్న వెబ్ ఆప్షన్స్ యొక్క సీక్వెన్స్ అనేది సెప్టెంబర్ 19 నుంచి మనకి సెప్టెంబర్ 19 రోజు ఇచ్చారు. సో ఇక్కడ నేను చెప్పే డేట్స్ ఈ మంత్లో అంటే ఈ ఇయర్ 2026లో మ్యాక్సిమం ఇదే డేట్స్ అని కాకుండా ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్లో మ్యాక్సిమం ఇదే ప్రాసెస్ అయితే ఉండబోతుంది ఈ 2026లో. మన లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్ అనాలిసిస్ చేసుకొని సీట్ అలాట్మెంట్స్ లాస్ట్ ఇయర్ మనకి సెప్టెంబర్ 21 రోజు రిలీజ్ చేశారు. తర్వాత మనం కూడా ఈ ఇయర్ కూడా సెప్టెంబర్ 25 ఆ మధ్యలో ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సెల్ఫ్ రిపోర్టింగ్ అక్కడ కాలేజీకి నువ్వు రిపోర్టింగ్ వెళ్ళాలంటే సెప్టెంబర్ 21, 22, 23 మనకి లాస్ట్ ఇయర్ ఆ విధంగా జరిగింది. ఈ సంవత్సరం సెప్టెంబర్ 25 నుంచి 30 మధ్యలో మీరు రిపోర్టింగ్ అయితే చేసేయచ్చు. తర్వాత క్లాసెస్ మ్యాక్సిమం మనకి సెప్టెంబర్ 21కి ఫస్ట్ ఫేజ్లో ఇందాక మనం మాట్లాడుకున్న 7 కోర్సెస్కి క్లాసెస్ అనేవి స్టార్ట్ అయిపోతాయి. అండ్ దానికి సంబంధించి ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే ఫైనల్ ఫేజ్ లాస్ట్ ఇయర్ మనకి ఫైనల్ ఫేజ్ అయితే పెట్టారు. ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ ఉండదు, ఫైనల్ ఫేజ్ ఈ సంవత్సరం కూడా అంతే ఉంటుంది. మనకి నవంబర్ 1వ తారీఖున నోటిఫికేషన్ ఇస్తారు ఫైనల్ ఫేజ్కి లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ కూడా చూసుకుంటే నవంబర్ ఫస్ట్ వీక్ కానీ సెకండ్ వీక్లో ఎక్స్పెక్ట్ చేయవచ్చు. దానికి సంబంధించిన డాక్యుమెంట్ వెరిఫికేషన్ నవంబర్ 3వ తారీఖు నుంచి నవంబర్ 5 వరకు లాస్ట్ ఇయర్ జరిగింది. ఈ సంవత్సరం నవంబర్ 5 నుంచి నవంబర్ 10 మధ్యలో జరుగుతుంది. అండ్ మనకి వెబ్ ఆప్షన్స్ లాస్ట్ ఇయర్ నవంబర్ 3 నుంచి నవంబర్ 5 వరకు ఇచ్చారు ఫైనల్ ఫేజ్. ఈ సంవత్సరం కూడా నవంబర్ 5 నుంచి 10 లోపు మధ్యలో పెట్టుకోవచ్చు. నువ్వు పెట్టుకున్న వెబ్ ఆప్షన్స్ యొక్క సీక్వెన్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు డెసిషన్ మార్చుకుంటే. ఇది లాస్ట్ ఇయర్ నవంబర్ 6వ తారీఖు అయింది. ఈ ఇయర్ మనకి నవంబర్ 10 తర్వాత ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అండ్ సీట్ అలాట్మెంట్స్ మనకి నవంబర్ 7 రోజు జరిగింది లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ కూడా మనం చూసుకుంటే నవంబర్ 10 నుంచి 15 మధ్యలో ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఫైనల్ ఫేజ్. నేను చెప్తుంది 7 కోర్సెస్ గురించి. తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ మ్యాక్సిమం నవంబర్ 8 to 11, క్లాసెస్ నవంబర్ 8 లోపు, అంటే మ్యాక్సిమం నవంబర్ మంత్ లోపు కౌన్సిలింగ్స్ అనేవి అన్నీ పూర్తి చేసేసుకుంటారు. ఈ సంవత్సరం ఒకవేళ అటు ఇటు ఎదురైనా కూడా నవంబర్ లాస్ట్ వీక్ దాకా అయితే వెళ్ళిపోతుంది. సో ఈ విధంగా మీరు ఇంపార్టెంట్ డేట్స్ మంత్స్ అయితే మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇక నెక్స్ట్ మనం ఒక టాపిక్లో ఇవి ఇంపార్టెంట్ డేట్స్. ఇలానే నోటిఫికేషన్ మనకి సెప్టెంబర్లో పడుతుంది. ఓకేనా? కన్ఫ్యూజ్ అస్సలు అవ్వద్దు, దయచేసి ముందే చెప్తున్నా. ఓకే, రైట్. సో ఇక్కడ పార్ట్ నెంబర్ 1 ఇంట్రడక్షన్. బయోటెక్నాలజీ అంటే ఏమిటి, ఎలిజిబిలిటీ, అడ్మిషన్ ప్రాసెస్ గురించి మనం తెలుసుకుందాం. అందరికీ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్కి నా సైడ్ నుంచి హార్ట్ఫుల్ నమస్కారము. ఫ్యూచర్ ర్యాంక్ పాయింట్ 247కి అందరికీ స్వాగతం. ప్రతి సంవత్సరం ఏపీ వెబ్సైట్ బైపీసీ స్ట్రీమ్ ద్వారా వేలాది మంది విద్యార్థులు బీ ఫార్మసీ, ఫార్మాడీ, ఫుడ్ టెక్నాలజీ, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ వంటి కోర్సెస్లో పాటు బీటెక్ బయోటెక్నాలజీ కోర్సుకు కూడా అడ్మిషన్స్ పొందుతున్నారు, అంటే తీసుకుంటున్నారు చాలామంది. సో అయితే చాలామంది విద్యార్థులకి ఈ బయోటెక్నాలజీ కోర్స్ గురించి సరైన అవగాహన అసలు ఉండదు, తెలియదు. బయోటెక్నాలజీ అంటే ఏమిటి, ఈ కోర్స్ చదివితే ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఏపీ వెబ్సైట్ ద్వారా బయోటెక్నాలజీలో ఎలా సీట్లు వస్తుంది, ఏ జిల్లాకి ఏ జిల్లాలో ఏ కోర్స్ అయితే ఉంటుంది, ఏ కాలేజీల్లో ఏ కోర్సెస్ ఉంది, కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, రిజర్వేషన్ ఎలా అమలు అవుతుంది, గవర్నమెంట్ జాబ్స్ ఏమేమి ఉంటాయి, ప్రైవేట్ సెక్టర్లో శాలరీ ఎంత ఉంటుంది, హైయర్ స్టడీస్కి ఏమైనా చేయొచ్చా, ఇలాంటి ప్రతి ప్రశ్నకు సమాధానం ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాం. ఓకేనా? దయచేసి అయితే స్కిప్ చేయొద్దని ప్లీజ్. కాబట్టి ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఇక రైట్, అసలు బయోటెక్నాలజీ అంటే ఏంటి? బయోటెక్నాలజీ అనేది బయాలజీ మరియు టెక్నాలజీ కలయిక. ఈ రెండు కలిపి మనం చదువుకుంటాం. అంటే లివింగ్ ఆర్గానిజమ్స్, సూక్ష్మజీవులు అంటే మైక్రో ఆర్గానిజమ్స్, మొక్కలు, జంతువులు, డిఎన్ఏ, జీన్స్, సెల్స్ వంటి జీవ సంబంధిత అంశాలపై ఉపయోగించే కొత్త ఉత్పత్తులు, ప్రొడక్షన్, ఔషధాలు, వ్యాక్సిన్, ఆహార పద్ధతులు, వ్యవసాయ సాంకేతిక అభివృద్ధి చేసే శాస్త్రాన్ని బయోటెక్నాలజీ అంటారు. సింపుల్గా, అంత మరి డెప్త్గా సింపుల్గా మనం అర్థం చేసుకోవడానికి. సాధారణంగా సింపుల్గా చెప్పాలంటే సైన్స్ ప్లస్ ఇంజనీరింగ్ ప్లస్ బయాలజీ ఈ మూడు కలిపితే బయోటెక్నాలజీ అనొచ్చు. అంటే ఇది కేవలం బయాలజీ మాత్రమే కాదండి. ఇంజనీరింగ్ కాన్సెప్ట్స్, ల్యాబొరేటరీ టెక్నిక్స్, కంప్యూటర్ అప్లికేషన్స్, రీసెర్చ్ మెథడాలజీ, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అన్నీ ఇందులోనే భాగం.
అందుకే బయోటెక్నాలజీ ప్రపంచవ్యాప్తంగా ఫ్యూచర్ టెక్నాలజీగా గుర్తిస్తున్నారు చాలామంది. అసలు బయోటెక్నాలజీ ఉపయోగించి అసలు యూజ్ చేసే మనకి రంగాలు ఏవి అని అంటే మెడిసిన్లో బయోటెక్నాలజీ చాలా హెల్ప్ అవుతుంది. వ్యాక్సిన్ డెవలప్మెంట్లో బయోటెక్నాలజీ యూజ్ ఉంది. ఫార్మాసిటికల్ ఇండస్ట్రీస్, అగ్రికల్చర్, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్, డైరీ ఇండస్ట్రీస్, ఎన్విరాన్మెంటల్ ప్రొడక్షన్, బయోఫ్యూయల్స్, జెనెటిక్ ఇంజనీరింగ్, టిష్యూ కల్చర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ, డిఎన్ఏ టెక్నాలజీ, బయో ఇన్ఫర్మాటిక్స్, క్లినికల్ రీసెర్చ్, మన తర్వాత డయాగ్నోస్టిక్స్. అందువల్ల ఈ కోర్సెస్ పూర్తి చేసిన తర్వాత అనేక రంగాలలో ఉద్యోగ అవకాశాలు అయితే మ్యాక్సిమం దొరుకుతాయి. బయోటెక్నాలజీ, అసలు బయోటెక్నాలజీ ఎందుకు చదవాలి? ప్రపంచవ్యాప్తంగా అంటే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా బయోటెక్నాలజీ రంగం చాలా వేగంగా డెవలప్ అవుతుంది. లైక్ కోవిడ్-19 తర్వాత బయోటెక్నాలజీ రంగానికి మరింత ఇంపార్టెన్స్ అయితే పెరిగింది. అంటే కొత్త వ్యాక్సిన్స్ డెవలప్ చేయడం, కొత్త మందులు, జెనెటిక్ రీసెర్చ్, క్యాన్సర్ రీసెర్చ్, స్టెమ్ సెల్ థెరపీ, ఆర్టిఫిషియల్ ఆర్గన్స్, ప్రెసిషన్ మెడిసిన్, ఇలాంటి ఆధునిక పరిశోధనాన్ని బయోటెక్నాలజీ ఆధారంగానే జరుగుతూ ఉంటుంది. అందువల్ల భవిష్యత్తులో ఈ రంగంలో ఉద్యోగ అవకాశాలు మరింత పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అసలు ఈ కోర్సు ఎవరికి బాగా సరిపోతుంది అంటే బయాలజీ అంటే ఇష్టం ఉన్న వారికి, ల్యాబొరేటరీలో పని చేయాలనుకునే వారికి, రీసెర్చ్ ఫీల్డ్లో కెరియర్ నిర్మించుకోవాలనుకున్న వారికి, మెడిసిన్, వ్యాక్సిన్, జెనెటిక్స్ పై ఆసక్తి ఉన్న స్టూడెంట్స్, విదేశాల్లో హైయర్ ఎడ్యుకేషన్ చేయాలనుకున్న వారికి, ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీపై ఆసక్తి ఉన్న విద్యార్థులకి ఈ కోర్స్ చాలా మంచి సూటబుల్. అసలు ఏపీ వెబ్సైట్ ద్వారా బయోటెక్నాలజీలో అడ్మిషన్స్ ఎలా వస్తుంది సార్ అంటే ఆంధ్రప్రదేశ్ బీటెక్ బయోటెక్నాలజీ కోర్స్ అడ్మిషన్స్ పొందడానికి ప్రత్యేక ఎంట్రన్స్ ఎగ్జామ్ అవసరం ఉండదు. అంటే స్టేట్ ఎంట్రన్స్ అంటే ఏపీ వెబ్సైట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా తీసుకుంటారు. మళ్ళీ దానికి ఒక్కదానికి స్పెషల్గా ఏం ఎగ్జామ్ ఉండదు. ఓకేనా? అంటే ఏపీ వెబ్సైట్ బైపీసీ స్ట్రీమ్లో సాధించిన స్టేట్ ర్యాంక్ ఆధారంగా కన్వీనర్ కోటాలు సీట్లు కేటాయిస్తారు. అంటే మీరు ఏపీ వెబ్సైట్ ర్యాంక్ ఎంత మెరుగ్గా ఉంటే అంత మంచి కాలేజీలో బయోటెక్నాలజీ సీటు పొందే అవకాశం ఉంటుంది. కొంతమంది 60-70 వేలు ర్యాంకు పెట్టుకొని నాకు కావాలి అంటారు. ఉండేవి తక్కువ కాలేజీలు, తక్కువ సీట్లు. మెరిట్ ర్యాంక్ వాళ్ళు కూడా ఆ కోర్స్ ఎంపిక చేసుకుంటే నీ పరిస్థితి ఏంటి? ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు. సో అది ఒకటి గమనించాలి. అసలు అడ్మిషన్ అథారిటీ ఎవరు? ఏపీ వెబ్సైట్ ఇంజనీరింగ్ అడ్మిషన్స్ నిర్వహించే సంస్థ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్, ఏపీఎస్సిహెచ్ఈ వాళ్ళు, డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఆర్ డిపార్ట్మెంట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అనే అథారిటీ వాళ్ళు ఎంపీసీ వాళ్ళ కౌన్సిలింగ్ అయిన తర్వాతనే బైపీసీ వాళ్ళకి అఫీషియల్ నోటిఫికేషన్ ఇచ్చి ఆ నోటిఫికేషన్లో డేట్స్ అన్నీ ఇస్తారు. ఈ సంస్థ అధికారిత కౌన్సిల్ నోటిఫికేషన్ విడుదల చేసిన దాని తర్వాత మాత్రమే అడ్మిషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ బోర్డు వాళ్ళే మనకి ఈ అడ్మిషన్ అథారిటీ వాళ్ళే మనకి కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారు. అసలు బయోటెక్నాలజీ అడ్మిషన్స్కి ఏ కోటాలో జరుగుతుంది? ఈ వీడియోలో మనం చర్చించుకుంటుంది కన్వీనర్ కోటా అడ్మిషన్ గురించే. నేను మేనేజ్మెంట్ కోటా గురించి మాట్లాడట్లేదు. అంటే ఏపీ వెబ్సైట్ ర్యాంక్ ఆధారంగా ప్రభుత్వం నిర్వహించే వెబ్ కౌన్సిలింగ్ ద్వారా సీట్లు కేటాయిస్తారు. మేనేజ్మెంట్ కోటా అడ్మిషన్స్ విధానం దీనికి అసలు సంబంధమే లేదు. క్వైట్ ఆపోజిట్. అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎలా ఉంటుంది బయోటెక్నాలజీ అంటే బీటెక్ బయోటెక్నాలజీ అడ్మిషన్ పొందాలంటే విద్యార్థి ఏపీ వెబ్సైట్ బైపీసీ స్ట్రీమ్ అర్హత సాధించి ఉండాలి. ఇంటర్మీడియట్ 10+2 లేదా సమానమైన పరీక్ష బైపీసీ గ్రూప్ చదివి ఉండాలి. కౌన్సిలింగ్ సమయంలో అవసరమైన అన్ని సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి. లోకల్, నాన్ లోకల్ రూల్స్ మరియు రిజర్వేషన్ రూల్స్ కూడా అన్నీ వర్తిస్తాయి. బయోటెక్నాలజీ ఏం నేర్చుకుంటాం? బ్రీఫ్ ఓవర్వ్యూ గురించి నేను మాట్లాడతాను. అసలు ఈ కోర్సులో సెల్ బయాలజీ, జెనెటిక్స్, మాలిక్యులర్ బయాలజీ, మైక్రో బయాలజీ, బయో కెమిస్ట్రీ, ఇమ్యునాలజీ, జెనెటిక్ ఇంజనీరింగ్, టిష్యూ కల్చర్, బయో ఇన్ఫర్మాటిక్స్, మనకి బయో ప్రాసెస్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ బయోటెక్నాలజీ, ఫార్మాసిటికల్ బయోటెక్నాలజీ, ఎన్విరాన్మెంటల్ బయోటెక్నాలజీ, ఫుడ్ బయోటెక్నాలజీ వంటి ఆధునిక సబ్జెక్టుల గురించి నువ్వు మ్యాక్సిమం నేర్చుకుంటావు. అసలు అంటే అదే సమయంలో ప్రాక్టికల్ ల్యాబొరేటరీ ట్రైనింగ్, మినీ ప్రాజెక్ట్, ఇండస్ట్రియల్ విజిట్స్, ఇంటర్న్షిప్, ఫైనల్ ఇయర్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి వాటితో పాటు. తర్వాత చూసుకుంటే ఏపీ వెబ్సైట్ 26 కౌన్సిలింగ్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. అసలు రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి, ప్రాసెసింగ్ ఫీ ఎంత, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎలా జరుగుతుంది, డాక్యుమెంట్స్ ఏవేమి అవసరం, వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి, సీట్ అలాట్మెంట్ ఎలా జరుగుతుంది, కాలేజీ రిపోర్టింగ్ ప్రాసెస్ గురించి కూడా నేను మాట్లాడతాను. అలాగే బయోటెక్నాలజీకి సంబంధించిన కాలేజీ ఎక్స్పెక్టెడ్ సీట్ మ్యాట్రిక్స్, రిజర్వేషన్, ఉమెన్స్ కోటా, కెరియర్ ఆపర్చునిటీ వంటి అంశాలు కూడా తర్వాత భాగాల్లో పూర్తిగా వివరించుకుందాం. రైట్. ఇప్పుడు స్టూడెంట్స్, బయోటెక్నాలజీ అంటే కేవలం ఒక డిగ్రీ మాత్రమే కాదు. భవిష్యత్తులో రీసెర్చ్, హెల్త్ కేర్, ఫార్మాసిటికల్, అగ్రికల్చర్, ఫుడ్ టెక్నాలజీ, జెనెటిక్స్ వంటి అనేక రంగాలలో కూడా దాని ద్వారా చేర్చే ఒకే కెరియర్ ఓరియంటెడ్ కోర్సు అన్నీ ఉంటాయి. అన్నీ నేర్చుకుంటారు దాంట్లో. తర్వాత భాగంలో ఏపీ వెబ్సైట్ 26 బయోటెక్నాలజీ కౌన్సిలింగ్ పూర్తి ప్రాసెస్ని స్టెప్ బై స్టెప్గా వివరంగా తెలుసుకుందాం. పార్ట్ నెంబర్ 2 ఏపీ వెబ్సైట్ 26 బయోటెక్నాలజీ కంప్లీట్ గైడ్.
ఏపీ వెబ్సైట్ 2026 కౌన్సిలింగ్ కంప్లీట్ ప్రాసెస్ రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీ, డాక్యుమెంట్స్ అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఇలా ఈ విధమైన కాన్సెప్ట్ అయితే ఉంటుంది. ఏపీ వెబ్సైట్ 2026 బయోటెక్నాలజీ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, చాలా మంది ఒక పెద్ద సందేహం అయితే అడుగుతుంటారు. ఏపీ వెబ్సైట్ ర్యాంక్ వచ్చింది, తర్వాత బయోటెక్నాలజీ సీట్ ఎలా వస్తుంది? చాలామంది అనుకునేది ర్యాంక్ వచ్చిన వెంటనే కాలేజీ వస్తుందా అని. కాదు, కానీ వాస్తవానికి అడ్మిషన్ పూర్తిగా ఆన్లైన్ వెబ్ బేస్డ్ ప్రాసెస్ ద్వారానే జరుగుతుంది. ఎగ్జామ్ రాసినంత మాత్రమే మీకు సీట్ ఇచ్చారు. ఏదైతే కోర్స్ అనుకుంటున్నామో ఆ యొక్క అడ్మిషన్ అథారిటీకి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత వెబ్ ఆప్షన్స్ పార్టిసిపేట్ అవ్వాలి. ఈ కౌన్సిలింగ్లో మీరు చేసే ప్రతి స్టెప్ చాలా ముఖ్యమైనది. ఒక స్టెప్ కూడా మిస్ అయితే మీకు సీట్ రాకపోయే అవకాశాలు అయితే చాలా వరకు ఉంటుంది. అయితే ఇప్పుడు మొత్తం కౌన్సిలింగ్ ప్రాసెస్ గురించి స్టెప్ బై స్టెప్ అయితే తెలుసుకుందాం. ఓకే, వీడియో ఎంతవరకు వచ్చింది? ఏం పర్లేదు, 15 minutes. స్టెప్ 1, కౌన్సిలింగ్ నోటిఫికేషన్ పడుతుంది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు మరియు డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఆర్ డిపార్ట్మెంట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు అఫీషియల్ ఇంజనీరింగ్ వెబ్ బేస్డ్ నోటిఫికేషన్ విడుదల చేసినట్టే బైపీసీ వాళ్ళు కూడా ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. రిజిస్ట్రేషన్ డేటు, ప్రాసెసింగ్ ఫీజు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ షెడ్యూల్స్, వెబ్ ఆప్షన్స్ డేట్స్, సీట్ అలాట్మెంట్ డేట్, కాలేజ్ రిపోర్టింగ్ డేట్స్ అన్నీ ప్రకటిస్తారు. కాబట్టి విద్యార్థి సోషల్ మీడియాలో వచ్చే రూమర్స్ కంటే అఫీషియల్ నోటిఫికేషన్ మాత్రమే మీరు నమ్మాలి. సో దయచేసి థర్డ్ పార్టీ వాళ్ళు ఏం చెప్పినా మీరు పట్టించుకోకుండా అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు జాగ్రత్తగా చూసుకొని అప్లై అయితే చేసుకోండి. స్టెప్ 2, ఆన్లైన్ రిజిస్ట్రేషన్. నోటిఫికేషన్ విడుదలైన తర్వాత మొదటి స్టెప్ ఏంటి? ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. విద్యార్థులు అఫీషియల్ కౌన్సిలింగ్ వెబ్సైట్లో లాగిన్ అవ్వాలి. ఏపీ వెబ్సైట్ హాల్ టికెట్ నెంబరు, ర్యాంకు, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ డీటెయిల్స్ అడిగితే అది కూడా వాటి వివరాలు నమోదు చేయాలి. రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత ప్రాసెసింగ్ ఫీ పేమెంట్ అయితే చేయాలి. రిజిస్ట్రేషన్ అయిపోయాక నీ డీటెయిల్స్ అన్నీ ఇస్తావు, పేమెంట్ రిసిప్ట్ అయితే చేసేసుకుంటావు అప్లికేషన్. స్టెప్ 3, ప్రాసెసింగ్ ఫీ. రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత కౌన్సిలింగ్ ప్రాసెస్లో ఫీ ఆన్లైన్లో మీరు చెల్లించాలి. 2025 ప్రకారం ప్రాసెసింగ్ ఫీ ఓసీబీసీ వాళ్ళకి 1200 రూపాయలు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 600 రూపాయలు. గమనించాలి, 2026 కౌన్సిలింగ్ ప్రాసెసింగ్ ఫీ మారే అవకాశం అయితే ఉంటుంది కొన్ని సందర్భాలలో. కాబట్టి అఫీషియల్ నోటిఫికేషన్లో ప్రకటించిన ఫీజులే చెల్లించాలి. పేమెంట్ సాధారణంగా మనకి యూపీఐ, డెబిట్, క్రెడిట్, నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా మనం పేమెంట్ అయితే చేయొచ్చు. పేమెంట్ విజయవంతం తర్వాత మాత్రమే తదుపరి పేమెంట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్తాం. నెక్స్ట్ స్టెప్ ఏంటి? క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ కన్ఫర్మేషన్. ప్రాసెసింగ్ ఫీ చెల్లించిన తర్వాత మీ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అయిందో లేదో తప్పకుండా వెరిఫై చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ నెంబరు, ట్రాన్సాక్షన్ ఐడి, పేమెంట్ రిసిప్ట్ వంటి వివరాలు సేవ్ చేసుకొని పెట్టుకోవాలి. వీటిని భవిష్యత్తులో అంటే ఫ్యూచర్లో అవసరమైతే ఉపయోగించుకోవచ్చు. స్టెప్ 3, సర్టిఫికేట్ వెరిఫికేషన్. కౌన్సిలింగ్లో మన అత్యున్నత ముఖ్యమైన స్టెప్ ఏంటంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్. 2 విధాలుగా ఉండవచ్చు. ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. గత కౌన్సిలింగ్ వివరాల ఆధారంగా కొన్ని సర్టిఫికేట్స్ ఇప్పటికే ప్రభుత్వ డేటాబేస్ అందుబాటులో ఉంటే ఆన్లైన్ వెరిఫికేషన్ జరిగే అవకాశం అయితే ఉంటుంది. మీ క్యాస్ట్, ఇన్కమ్, మీ ఇంటర్, 10th మీ డేటా మొత్తం ఆటోమేటిక్గా ఆన్లైన్లోనే ఉంటుంది. అంటే గవర్నమెంట్ దగ్గర డేటాబేస్లో మీరు రెడీగానే ఉంటాయి. అలా ఉంటే ఆన్లైన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆటోమేటిక్గా అయిపోతుంది. తర్వాత ఫిజికల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. కొన్ని స్పెషల్ కేటగిరీస్ లేదా వెరిఫికేషన్ పెండింగ్ ఉన్న అభ్యర్థులు హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి ఒరిజినల్ సర్టిఫికేట్స్ చూపించు ఉంటుంది. అధికారిత నోటిఫికేషన్లో ఏ విధమైన అమలు ఉంటుందో అదే అనుసరించాలి. అంటే ఇక్కడ కొన్ని సందర్భాలలో అందరికీ కాదు, మనకి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి స్పెషల్ కేటగిరీ, అంటే స్పోర్ట్స్, గేమ్స్, తర్వాత ఎన్సీసీ, క్యాప్ ఇలాంటివి ఉన్న వాళ్ళకి వాళ్ళ నోటిఫికేషన్లో డేట్స్ అయితే ఇస్తారు. క్లారిటీగా ఏ డేట్లో రావాలి, ఏ ర్యాంకులో రావాలి కూడా ఇస్తారు. తర్వాత మనం చూసుకుంటే డాక్యుమెంట్ రిక్వైర్డ్. కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి? ఏపీ వెబ్సైట్ ర్యాంక్ కార్డు, ఏపీ వెబ్సైట్ హాల్ టికెట్, 10th క్లాస్ మార్క్స్ మెమో, ఇంటర్ మార్క్స్ మెమో, టీసీ, స్టడీ సర్టిఫికేట్ 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు, ఆధార్ కార్డు, రెసిడెన్సీ సర్టిఫికేట్ అవసరమైతే, క్యాస్ట్ సర్టిఫికేట్ బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి, ఇన్కమ్ సర్టిఫికేట్, ఓసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ ఉంటే ఈడబ్ల్యూఎస్ కూడా పెట్టాలి. లేటెస్ట్ 2026 ఇయర్లోది చేయించాలి. తర్వాత పాస్పోర్ట్ సైజ్ సంబంధించిన ఫోటో ఏదన్నా, అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటు కనీసం 2 సెట్ల జిరాక్స్ కాపీ కూడా తీసుకువెళ్ళడం మంచిది. సో మీ దగ్గర ఉండాలి. తర్వాత స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ వెరిఫికేషన్. స్పెషల్ కేటగిరీ అంటే ఎన్సీసీ, క్యాప్, స్పోర్ట్స్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, స్కౌట్స్ అండ్ గైడ్స్ సర్టిఫికేట్స్ ముందుగానే అఫీషియల్గా వెరిఫై చేసుకోవాలి. మీరు అందరిలోనే ఆన్లైన్ అప్లై చేస్తారు. స్పెషల్ కేటగిరీ వాళ్ళు ఆన్లైన్ కూడా వెరిఫికేషన్ అయిపోయాక మీకు ఒక డేట్స్ ఇస్తారు. ఆ డేట్స్లో మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే ఖచ్చితంగా అయితే వెళ్ళాలి. ఈ సర్టిఫికేట్స్ ముందుగానే అఫీషియల్ వెరిఫై చేసుకోవాలి, లేకపోతే ఆ రిజర్వేషన్ మీరైతే క్లెయిమ్ చేసుకోలేదు. లోకల్ స్టేటస్ వెరిఫికేషన్ అంటే ఏపీ వెబ్సైట్ అడ్మిషన్ పోర్టల్లో లోకల్ స్టేటస్ చాలా ముఖ్యమైనది. మీరు ఏయూ రీజనల్ లేకపోతే ఎస్యూ రీజన్ చెందిన లోకల్ క్యాండిడేట్స్ లేదా నాన్ లోకల్ అని గుర్తిస్తారు. అదే అంశాన్ని కూడా కౌన్సిలింగ్ సమయంలో పరిశీలిస్తారు. కాబట్టి స్టడీ సర్టిఫికేట్స్లో ఎలాంటి తప్పులు లేకుండా చూసుకోండి. మీ యొక్క స్టడీ సర్టిఫికేట్స్ని బట్టి మీరు ఏయూఓ, ఎస్యూ అని డిసైడ్ చేస్తారు. క్యాండిడేట్ లాగిన్ రెడీ. ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత మాత్రమే మీ క్యాండిడేట్ లాగిన్లో వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. వెరిఫికేషన్ కంప్లీట్ కాకపోతే వెబ్ ఆప్షన్స్ ఇవ్వలేరు.
అందుకే ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్. కౌన్సిలింగ్ సమయంలో విద్యార్థులు చేసే సాధారణమైన తప్పులు ఏంటంటే రిజిస్ట్రేషన్ చివరి రోజు అంటే లాస్ట్ డేట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం, పేమెంట్ రిసిప్ట్ సేవ్ చేసుకోకపోవడం, సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయిన రోజు చెక్ చేసుకోకపోవడం, ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళకపోవడం, మొబైల్ నెంబర్ మార్చేయడం, అఫీషియల్ వెబ్సైట్ చెక్ చేయకుండా సోషల్ మీడియా రూమర్స్ని గుడ్డిగా నమ్మడం. ఈ తప్పులు చేయకుండా జాగ్రత్తగా ఉంటే మీకు ఆటోమేటిక్గా అన్నీ తెలుస్తాయి. తర్వాత ఈ ఇంపార్టెంట్ టిప్స్, రిజిస్ట్రేషన్ ప్రారంభమైన వెంటనే పూర్తి చేయాలి. రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయింది ఇంకా లాస్ట్ డేట్లో చూసుకుందాం అలా కాకుండా మ్యాక్సిమం పడిన వెంటనే అప్లై అయితే చేసుకోవాలి. ఓకేనా? తర్వాత పార్ట్ 3. సో ఇక్కడ పార్ట్ 3 ఏపీ వెబ్సైట్ బయోటెక్నాలజీ కంప్లీట్ గైడ్, వెబ్ ఆప్షన్స్, సీట్ అలాట్మెంట్, కాలేజ్ వైజ్ డీటెయిల్స్, ఎక్స్పెక్టెడ్ సీట్ మ్యాట్రిక్స్, రిజర్వేషన్, ఉమెన్స్ కోటా, వీటన్నిటి గురించి మనం ఒకసారి మాట్లాడుకుందాం. వెబ్ ఆప్షన్స్, సీట్ అలాట్మెంట్ ప్రాసెస్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాతనే బయోటెక్నాలజీలో అడ్మిషన్స్ అత్యున్నత కీలకమైన స్టేజ్ ఏదైనా ఉందంటే వెబ్ ఆప్షన్స్. వెబ్ ఆప్షన్స్ చాలా మంది మంచి ర్యాంకర్స్ వచ్చినప్పటికీ వెబ్ ఆప్షన్స్ సరిగా ఇవ్వకపోవడం వల్ల మంచి కాలేజీని కోల్పోతారు. అందుకే ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి, సీట్ అలాట్మెంట్ ఎలా జరుగుతుంది పూర్తిగా వివరంగా తెలుసుకుందాం. సో వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన ప్రతి స్టూడెంట్ తర్వాత చేసేది ఏంది, వాళ్ళు ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఇచ్చిన డేట్స్లో క్యాండిడేట్ లాగిన్ ద్వారా వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. ఓకే, తర్వాత ఏముంది, వెబ్ ఆప్షన్స్ అంటే ఏంటి, మీకు నచ్చిన కాలేజీలు ప్రిఫరెన్స్ ఆర్డర్లో ఎంపిక చేసుకోవడమే. ఉదాహరణకి మీ ప్రిఫరెన్స్ 1 ఏయూ రీజన్ కాలేజీ పెట్టావు, తర్వాత ప్రిఫరెన్స్ 2 వచ్చేసరికి ఏఎన్టీఎస్ అనేది పెట్టావు. ఇతర బయోటెక్నాలజీ బ్రాంచెస్ ఉన్న కాలేజీలు కూడా భవిష్యత్తులో చేరితే ఇక్కడ మీకు నచ్చిన కాలేజ్ మొదటిగా ఆప్షన్ పెట్టుకుంటావు. ప్రస్తుతానికి 2 కాలేజెస్ మనకి ఈ బయోటెక్నాలజీలో అయితే కనిపిస్తున్నాయి. ఒకవేళ ఏమైనా యాడ్ చేస్తే మీకు వెబ్ ఆప్షన్స్లో అక్కడ అది కనబడుతుంది క్లారిటీగా ఏ కాలేజ్ అని. వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలు, మంచి కాలేజ్ మొదటి ప్రిఫరెన్స్ పెట్టండి. ర్యాంక్ తక్కువ ఉందని భయపడి మంచి కాలేజ్ని స్కిప్ చేయకండి. ఎంత ఎక్కువ ఆప్షన్స్ ఇస్తే అంత మంచిది. చివరి రోజు వరకు ఆప్షన్స్ మార్చుకోవచ్చు. చివరిగా తప్పనిసరిగా సేవ్ అండ్ ఫ్రీజ్ మాత్రం ఖచ్చితంగా చేయాలి. ఫ్రీజ్ చేసి సేవ్ చేసి వదిలేస్తే అవి జస్ట్ సేవ్లో ఉంటాయి. ఫ్రీజ్ చేసి మీ అప్లికేషన్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. తర్వాత చేంజ్ ఆఫ్ ది వెబ్ ఆప్షన్స్. సో ఇక్కడ వెబ్ ఆప్షన్స్ అనేవి మనం చేంజ్ చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ సాధారణంగా వెబ్ ఆప్షన్స్ మనకి మార్చుకునేందుకు మరో అవకాశం అయితే ఇస్తుంది. దీన్ని చేంజ్ ఆఫ్ ఆప్షన్స్ కూడా అంటారు. ఇప్పుడు కొన్ని నువ్వు నచ్చినవి పెట్టుకుంటావు, తర్వాత నీకు నచ్చదు, తర్వాత నువ్వు ఏం చేస్తావు, డెసిషన్ చేంజ్ చేసుకుంటావు. అలాంటి వాళ్ళకు కూడా వాళ్ళు వెబ్ ఆప్షన్స్ చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ కూడా మార్చుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ సాధారణంగా మార్చుకునేందుకు మరో అవకాశం అయితే ఇస్తుంది. దీన్ని చేంజ్ ఆఫ్ ఆప్షన్స్ అని కూడా అంటారు. ఈ సమయంలో కాలేజ్ ఆర్డర్ మార్చుకోవచ్చు, కొత్త ఆప్షన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, అవసరం లేని ఆప్షన్స్ డిలీట్ చేయవచ్చు. ఎప్పుడు చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్లో. సీట్ అలాట్మెంట్ ఎలా జరుగుతుంది అని అంటే ఏపీ వెబ్సైట్ ర్యాంక్ ఆధారంగా, రిజర్వేషన్ కేటగిరీ ప్రకారంగా, లోకల్ ఏయుఓ ఎస్విఓ, ఉమెన్స్ రిజర్వేషన్, స్పెషల్ కేటగిరీ, తర్వాత వెబ్ ఆప్షన్స్ ప్రిఫరెన్స్ ఆధారంగా జరుగుతుంది. ముందుగా మంచి ర్యాంక్ ఉన్న విద్యార్థులు సీట్ కేటాయిస్తారు. తర్వాత మిగిలిన సీట్స్ని ర్యాంక్ ఆధారంగా కేటాయిస్తారు. ఎక్కడైనా కానీ మెరిట్ ర్యాంక్ను బట్టి సీట్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. సీటు వచ్చిన తర్వాత ఏం చేయాలి, సీట్ వచ్చిన తర్వాత క్యాండిడేట్ లాగిన్ అవ్వాలి. మనకి ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకొని అందులో కాలేజ్ నేము, బ్రాంచ్, రిపోర్టింగ్, ట్యూషన్ ఫీజు, ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఉంటాయి. ఏ కాలేజీ ఎక్కడని. సెల్ఫ్ రిపోర్టింగ్, సీటు వచ్చిన తర్వాత ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ తప్పనిసరిగా చేయాలా అంటే సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోతే సీట్ క్యాన్సిల్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఖచ్చితంగా మీకు సీట్ అలాట్మెంట్ అయిన వెంటనే మీరు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ తప్పనిసరిగా చేయాలి. ఓకేనా? తర్వాత కాలేజ్ రిపోర్టింగ్ అని అంటే సెల్ఫ్ రిపోర్టింగ్ పూర్తయిన తర్వాత అధికారికంగా కేటాయించిన కాలేజీకి వెళ్ళి ఒరిజినల్ సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయాలి, అడ్మిషన్ ఫీ పే చేయాలి, అడ్మిషన్ కన్ఫర్మ్ చేసుకోవాలి. అప్పుడైతేనే సీట్ ఫైనల్ అయితే అవుతుంది. రైట్. ఇంకా బయోటెక్నాలజీ వీడియో ఎంతవరకు వచ్చింది ఒక్క నిమిషం. సో బయోటెక్నాలజీ కాలేజెస్ ఆంధ్రప్రదేశ్లో స్టేట్ కౌన్సిలింగ్ ద్వారా ఏ విధంగా జరగబోతుంది. ప్రస్తుతం లాస్ట్ ఇయర్ ఏపీ వెబ్సైట్ బైపీసీ సిస్టమ్ ద్వారా బయోటెక్నాలజీ బ్రాంచెస్ అందిస్తున్న మెయిన్ కాలేజెస్ ఇవే. ఆంధ్ర యూనివర్సిటీ ఆంధ్ర యూనివర్సిటీ ఆఫ్ ఇంజనీరింగ్ ఏయూసీఈ బ్రాంచ్ కోడ్ డిస్టిక్ విశాఖపట్నంలో ఉంటుంది. గవర్నమెంట్ యూనివర్సిటీ. బైపీసీ పిల్లలకి అప్రాక్సిమేట్ కరోనా కోటా సీట్స్ 11 సీట్స్ మాత్రమే ఉన్నాయి. దానికి 44,500 రూపాయలు ఫిక్స్ ఫీజు. ఓకేనా? అండ్ నెక్స్ట్ అనిల్ నెరకొండ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్స్ ఏఎన్టీఎస్. ఇక్కడ మనకి బిమినిపట్నము, ఇది ప్రైవేట్. 13 సీట్లు ఉంటుంది. నీకు కన్వీనర్ కోటలో వచ్చినా కూడా 84,100 రూపీస్ అనేది ఖర్చు అవుతుంది. సో ఈ విధంగా అయితే మనకి 2 కాలేజెస్ అయితే ఉన్నాయి.
అండ్ మొత్తం 24 సీట్స్ ఉన్నాయి. ప్రతి సంవత్సరం సీట్ మ్యాట్రిక్స్ మరియు ట్యూషన్ ఫీజు అఫీషియల్ నోటిఫికేషన్ ప్రకారమే మనకి చేంజెస్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఇన్స్టిట్యూట్ ఆ బ్రాంచ్ కోడ్ ANIL, తర్వాత అనిల్ నెరకొండ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, తర్వాత ప్లేస్ వచ్చేసరికి ఇది భీమవరంలో ఉంటుంది. ఇది విశాఖపట్నం ఏయూ రీజన్, ప్రైవేటు BTB బ్రాంచ్ కోడ్ BTB. ఓకేనా, మనకి ఇక్కడ బయోటెక్నాలజీ BTB 84,100 అనిల్ నెరకొండ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇది ప్రైవేట్ క్యాంపస్. 84,100 రూపాయలు, 13 సీట్లు. తర్వాత AU ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విశాఖపట్నం, ఇక్కడ మనకి విశాఖపట్నం నుంచి అయితే ఈ క్యాంపస్ ఉంది. AU రీజను అన్రిజర్వ్డ్, AU రీజన్, ఇది యూనివర్సిటీ. డైరెక్ట్గా మీరు యూనివర్సిటీ అడ్మిషన్ తీసుకోవచ్చు. మనకి బయోటెక్నాలజీ బీటెక్ బయోటెక్నాలజీ 44,500 రూపీస్ అయితే ఉంటుంది. 11 సీట్లు అయితే ఖాళీగా ఉన్నాయి. ఓకేనా. తర్వాత ఎక్స్పెక్టెడ్ సీట్ మ్యాట్రిక్స్ చూసుకుంటే ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో బయోటెక్నాలజీ మనకి 11, ANTSలో 13, మొత్తం 24 సీట్లకి కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ అవుతాయి. ఎక్స్పెక్టెడ్ రిజర్వేషన్ డిస్ట్రిబ్యూషన్ 24 సీట్స్ ఆధారంగా, ఇది ఏపీ గవర్నమెంట్ రిజర్వేషన్ పాలసీ ఆధారంగా రూపొందించిన ఎక్స్పెక్టెడ్ సీట్ డిస్ట్రిబ్యూషన్ మాత్రమే. ఫైనల్ సీట్ మ్యాట్రిక్స్ అఫీషియల్ విడుదలైన తర్వాత మాత్రమే ఖరారు అవుతుంది. ఓసీ అభ్యర్థులకు మొత్తం ఇప్పుడు మనం ఇక్కడ అనుకున్న దాంట్లో 8 సీట్లు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 10 అంటే 2 సీట్లు, BCA వాళ్ళకి 7 అంటే 2, BCBకి 10 అంటే 2. మనకి ఇక్కడ BCCకి 1% కొన్ని సందర్భాల్లో సీట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. BCD 7% 2 సీట్లు, తర్వాత BCE 4% 1 సీటు, SC 15 మనకి 15% 4 సీట్స్, ST 6% అంటే 1 or 3 సీట్స్ అయితే ఉంటుంది. సో ఈ చిన్న సంఖ్యలో సీట్లు ఉన్నందున ఫైనల్ డిస్ట్రిబ్యూషన్ 100% రోస్టర్ ప్రకారంగా మారవచ్చు. సో ఇవి ఇట్లా ఈ రిజర్వేషన్స్ అనేవి కొన్ని సందర్భాల్లో మారుతూ ఉంటాయి. తర్వాత ఎక్స్పెక్టెడ్ ఉమెన్స్ రిజర్వేషన్. అసలు ఉమెన్స్ రిజర్వేషన్ అనేది 33.3% అయితే రిజర్వేషన్ ఉంటుంది. మహిళ ప్రతి కేటగిరీలో హారిజంటల్ రిజర్వేషన్ అయితే అందిస్తుంది. 24 సీట్లకు సుమారు 8 సీట్ల వరకు ఉమెన్స్ రిజర్వేషన్ ద్వారా లభించే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ 24 టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ 24, 2 కాలేజీలు. ఇప్పుడు తర్వాత ఉంటుంది. తర్వాత ఎక్స్పెక్టెడ్ ఉమెన్ డిస్ట్రిబ్యూషన్. ఇక్కడ ఈ 8 సీట్లు ఆడపిల్లలకి ఏ విధంగా డిస్ట్రిబ్యూషన్, ఓసీకి 8లో 3, ఈడబ్ల్యూఎస్కి 2, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2 సీట్లు, ఎక్స్పెక్టెడ్ ఉమెన్కి 1, BCAకి 2 సీట్లు అబ్బాయి అమ్మాయికి. మనకి ఎక్స్పెక్టెడ్ చూసుకుంటే అమ్మాయికి 1, BCBకి చూసుకుంటే బయోటెక్నాలజీలో BCBకి మనకి 2 సీట్లు ఉంటుంది, 1 అమ్మాయికి 1 అబ్బాయికి. BCDకి 2 సీట్లు అంటే 1 అమ్మాయికి 1 అబ్బాయికి. BCE 1 సీట్ ఉంటుంది, అది అమ్మాయికి అబ్బాయికి, డిపెండ్స్ ఆన్ ర్యాంక్. అక్కడ మనకి SC 4 వాళ్ళకి వచ్చేసరికి 1 or 3 సీట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ST వాళ్ళకి 1 or 2 సీట్స్, మ్యాక్సిమం 1 సీటు. సో ఇలా మనకి బయోటెక్నాలజీ ఎక్స్పెక్టెడ్ ఉమెన్స్ డిస్ట్రిబ్యూషన్ ఇలా ఈ సుమారు 8 ఉన్న టోటల్ 24 సీట్స్లో అమ్మాయిలకి ఉమెన్స్ రిజర్వేషన్ 8% కింద వెళ్ళిపోతుంది. రిజర్వేషన్ ఎలా అమలు అవుతుంది? విద్యార్థులు ఒక విషయం తప్పకుండా అయితే గుర్తుంచుకోవాలి. రిజర్వేషన్ అంటే ప్రతి కేటగిరీ విడివిడిగా సీట్ ఇవ్వడం మాత్రం కాదు. దానితో పాటు లోకల్ ఏరియా రిజర్వేషన్, ఉమెన్స్ రిజర్వేషన్, NCC, క్యాప్, స్పోర్ట్స్ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ ఇలా ఉన్న 7 కోర్సెస్కి హారిజంటల్ రిజర్వేషన్ కూడా ఒకేసారి అమలు అవుతాయి. అసలు అందువల్ల ఫైనల్ సీట్ మ్యాట్రిక్స్లో కొన్ని కేటగిరీస్ సీట్స్ స్లైడ్గా ఉన్నా కూడా మారుతూ ఉంటుంది. తర్వాత వెబ్ ఆప్షన్స్ స్ట్రాటజీ. ఇక్కడ మీరు గమనించాలి, వెబ్ ఆప్షన్స్ స్ట్రాటజీ బయోటెక్నాలజీ బ్రాంచ్ ఎంచుకునే విద్యార్థులు నా సలహా. మొదటి ప్రిఫరెన్స్ గవర్నమెంట్ యూనివర్సిటీ AU ఇవ్వండి, పెట్టండి. రెండో ప్రిఫరెన్స్ ANTS అయితే ఇవ్వండి. అంటే బయోటెక్నాలజీతో పాటు మీకు ఆసక్తి ఉన్న B.Pharmacy, బయోటెక్నాలజీ అండ్ వంటి బ్రాంచ్ను కూడా మీరు ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. వెబ్ ఆప్షన్స్ మీరు అన్ని పెట్టుకోవచ్చు. మీరు ఫస్ట్ ఏదైతే అనుకుంటున్నారో అది పెట్టుకోండి ప్రిఫరెన్స్గా. ఎక్కువ ఆప్షన్స్ ఉండడం వల్ల సీట్ వచ్చే అవకాశం మెరుగుపడతాయి. 1, 2, 3 కాలేజీలు కాకుండా మ్యాక్సిమం ఎన్ని ఉన్నాయో అన్ని పెట్టడానికి అయితే ట్రై చేయండి. విద్యార్థులు చేసే కామన్ మిస్టేక్ ఏంటి? ఒకే కాలేజీ ఆప్షన్ ఇవ్వడం, తర్వాత ర్యాంక్ చూసుకొని మంచి కాలేజీని స్కిప్ చేయడం, లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేసి అప్లికేషన్ వేయడం, సేవ్ చేయకుండా లాగౌట్ చేయడం, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోవడం. ఈ తప్పులు చేస్తే సీట్ కోల్పోయే అవకాశం చాలా వరకు ఉంటుందా లేదా? అదొకటి. స్టూడెంట్స్ ఇప్పటి వరకు బయోటెక్నాలజీ కౌన్సిలింగ్, వెబ్ ఆప్షన్స్, సీట్ అలాట్మెంట్ ప్రాసెస్, తర్వాత కాలేజెస్, ఎక్స్పెక్టెడ్ సేఫ్ ర్యాంకు, రిజర్వేషను మరియు ఉమెన్స్ రిజర్వేషన్ గురించి తెలుసుకున్నాం. తర్వాత భాగంలో బయోటెక్నాలజీ కోర్సుకి సెమిస్టర్ వైజ్ సబ్జెక్ట్స్, ప్రాక్టికల్ ల్యాబ్స్, ఇంటర్న్షిప్, ఇండస్ట్రియల్ ట్రైనింగ్, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ మరియు ఈ కోర్సు మీకు నిజంగానే నేర్చుకుంటారో లేదో పూర్తి సమాచారం తెలుసుకుందాం. సో ఇక గమనించాలి, APFC 2026 బయోటెక్నాలజీ కంప్లీట్ గైడ్, బయోటెక్నాలజీ సబ్జెక్ట్స్,
సెమిస్టర్ వైజ్గా సంబంధించిన సబ్జెక్ట్స్, ప్రాక్టికల్ ల్యాబ్స్, ఇంటర్న్షిప్, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్, ప్రాజెక్ట్స్, వీటి గురించి మాట్లాడదాం. బయోటెక్నాలజీ మనం ఏం నేర్చుకుంటాం? చాలా మంది బయోటెక్నాలజీ అనేది ఉద్యోగం మాత్రమే గుర్తుకొస్తాయి. ఈ కోర్సులో అసలు ఏం నేర్పిస్తారని అంటే ఎలాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి, ప్రాక్టికల్ ల్యాబ్స్ ఎలా ఉంటాయి, తర్వాత ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అంటే ఏమిటి, అన్ని ప్రశ్నలకి ఇప్పుడు పూర్తి సమాధానం తెలుసుకుందాం. బీటెక్ బయోటెక్నాలజీ కోర్సు డ్యూరేషన్ అనేది మొత్తం 4 సంవత్సరాలు. అండర్ గ్రాడ్యుయేటెడ్ ఇంజనీరింగ్ డిగ్రీ టైప్ లానే ఉంటుంది ఇది. తర్వాత 8 సెమిస్టర్స్. ప్రతి సెమిస్టర్కి థియరీ సబ్జెక్ట్స్తో పాటు ప్రాక్టికల్ ల్యాబొరేటరీ సెషన్స్ కూడా ఉంటాయి. చివరి సంవత్సరంలో ఇండస్ట్రియల్ ట్రైనింగ్, ఇంటర్న్షిప్ మరియు మేజర్ ప్రాజెక్ట్స్ తప్పనిసరిగా ఉంటుంది. తర్వాత ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్స్ చూసుకుంటే ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ అండ్ సెకండ్ సెమిస్టర్ చూసుకుంటే మొదటి సంవత్సరం అన్ని ఇంజనీరింగ్ బ్రాంచెస్కి సంబంధించిన కామన్ సబ్జెక్ట్స్ ఉంటాయి. వాటితో పాటు బయోటెక్నాలజీ ఫౌండేషన్స్ కూడా ప్రారంభమవుతాయి. ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్, ఇంజనీరింగ్ ఫిజిక్స్, ఇంజనీరింగ్ కెమిస్ట్రీ, ప్రోగ్రామ్ ఫర్ ద ప్రాబ్లమ్ సాల్వింగ్, తర్వాత బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఇలా అన్ని కోర్సెస్కి సంబంధించి మనకి నోటిఫికేషన్ అయితే ఉంటుంది. ఆ నోటిఫికేషన్ కౌన్సిలింగ్ ద్వారా సెలెక్ట్ అయితే మీకు ఈ ఉంటుంది బయోటెక్నాలజీ సబ్జెక్ట్స్. ఇంకా సెకండ్ ఇయర్లో చూసుకుంటే సెల్ బయాలజీ, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, జెనెటిక్స్, మాలిక్యులర్ బయాలజీ, ఎంజైమ్ టెక్నాలజీ, ఇలా చాలా ఉంటాయి డిపార్ట్మెంట్స్. వాటికి కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. థర్డ్ ఇయర్ సబ్జెక్ట్స్ వచ్చేసరికి మనకి మెయిన్గా చూసుకుంటే జెనెటిక్ ఇంజనీరింగ్, డిఎన్ఏ టెక్నాలజీ, బయో ఇన్ఫర్మేటిక్స్, తర్వాత డౌన్ స్ట్రీమ్ ప్రాసెసింగ్, ఇలా ఇవన్నీ మనం థర్డ్ ఇయర్ సబ్జెక్ట్లో చూడవచ్చు బయోటెక్నాలజీ. తర్వాత ఫైనల్ ఇయర్లో ఫార్మాసిటికల్ బయోటెక్నాలజీ, మెడికల్ బయోటెక్నాలజీ, క్లినికల్ బయోటెక్నాలజీ, ఇలా చాలా ఉన్నాయి. వాటందరూ వచ్చేసి మీకు మనకి బయోటెక్నాలజీ ఫోర్త్ ఇయర్లో అయితే ఉంటుంది. ల్యాబొరేటరీ ప్రాక్టికల్ సెషన్ అంటే ఏంటంటే బయోటెక్నాలజీ అంటే ల్యాబొరేటరీ బేస్డ్ కోర్సు, ఖచ్చితంగా ల్యాబొరేటరీ బేస్డ్ కోర్స్ అయితే ఉంటుంది. ఈ కోర్స్ ఎక్కువ ప్రాక్టికల్ నాలెడ్జ్ పై దృష్టి అయితే పెడతారు. ఎందుకంటే బుక్ కంటే బయట ప్రాక్టికల్ నాలెడ్జ్ మీద అయితే ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. విద్యార్థులు సాధారణంగా ఈ ల్యాబ్స్లో ట్రైనింగ్ పొందుతారు. ఆ ల్యాబ్స్లో స్టూడెంట్స్ అయితే ట్రైనింగ్ అయితే తీసుకుంటారు. మైక్రోబయాలజీ ల్యాబు, మాలిక్యులర్ బయాలజీ ల్యాబు, బయోకెమిస్ట్రీ ల్యాబు, జెనెటిక్స్ ల్యాబు, టిష్యూ కల్చర్ ల్యాబు, ఫెర్మెంటేషన్ ల్యాబు, మనకి బయో ఇన్ఫర్మేటిక్స్, సెల్ కల్చరు, ఇన్స్ట్రుమెంటేషన్ ల్యాబు, ఇలా మనకి ప్రాక్టికల్ నాలెడ్జ్ అయితే ఖచ్చితంగా అయితే ఇక్కడ మనం అనుకున్న వీటన్నిటి మీద అయితే ప్రాక్టికల్ నాలెడ్జ్ అయితే ఉండాలి. తర్వాత ప్రాక్టికల్ స్కిల్స్ ఉద్యోగం చాలా ఇక్కడున్న స్కిల్స్ మీకు బాగా ఉంటే జాబ్స్ అయితే ఈజీగా కొట్టవచ్చు. స్టూడెంట్స్ నేర్చుకున్న ల్యాబొరేటరీ ఇన్స్ట్రుమెంట్స్ ఏంటంటే బయోటెక్నాలజీ అంటే ఇక్కడ మీరు ఒకటి గమనించాలి. బయోటెక్నాలజీ స్టూడెంట్స్ మోడర్న్ ఎక్విప్మెంట్ పై పనిచేయడం నేర్చుకుంటారు. లైక్ PCR మిషన్, స్పెక్ట్రోఫోటోమీటర్, సెంట్రిఫ్యూగు, లామినర్ ఎయిర్ ఫ్లో ఛాంబరు, ఇంక్యుబేటరు, తర్వాత ఆటోక్లేవు, జెల్ ఎలక్ట్రోఫోరసిస్ యూనిటీ, మైక్రోస్కోపు, డీప్ ఫ్రీజరు, pH మీటరు, ఫెర్మెంటేషను, తర్వాత ELISA రీడరు, ఇలా ఇన్స్ట్రుమెంట్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ మరియు రీసెర్చ్ ల్యాబొరేటరీలో విస్తృతంగా ఉపయోగిస్తారు ఇవన్నీ. తర్వాత ఇండస్ట్రియల్ విజిట్స్, చాలా కాలేజెస్లో ఇండస్ట్రియల్ విజిట్స్ నిర్వహిస్తారు. విద్యార్థులు ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్, ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్, తర్వాత వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్, రీసెర్చ్ ల్యాబొరేటరీస్, తర్వాత బయోటెక్నాలజీ కంపెనీస్కి తీసుకెళ్తారు ఫీల్డ్ విజిట్స్. ఇవన్నీ మీరు ఇండస్ట్రియల్ విజిట్ చేసుకోవచ్చు. తర్వాత ఇంటర్న్షిప్, థర్డ్ ఇయర్ లేదా ఫైనల్ ఇయర్లో ఇంటర్న్షిప్ చేసే అవకాశం అయితే ఉంటుంది. విద్యార్థులు ఫార్మా కంపెనీస్, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్, బయోటెక్నాలజీ కంపెనీస్, ఫుడ్ ఇండస్ట్రీస్, హాస్పిటల్స్, క్లినికల్ ల్యాబొరేటర్స్, ఇలా వీటన్నిటిలో మీరు ఇంటర్న్షిప్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా? తర్వాత మనకి మేజర్ ప్రాజెక్ట్ వచ్చేసరికి ఫైనల్ ఇయర్లో ప్రతి విద్యార్థి ఒక రీసెర్చ్ ప్రాజెక్ట్ అయితే చేయాలి. ఉదాహరణకి మనకి ప్లాంట్ టిష్యూ కల్చర్, బయో ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, DNA ఫింగర్ ప్రింటింగ్, వ్యాక్సిన్ డెవలప్మెంట్, తర్వాత క్యాన్సర్ ట్రీట్మెంట్, డ్రగ్ డెలివరీ సిస్టము, తర్వాత వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్, ఇలా వీటి మీద ప్రాజెక్ట్స్ అయితే చేయొచ్చు మీరు బయోటెక్నాలజీ ఒకవేళ తీసుకుంటే. సాఫ్ట్వేర్ స్కిల్స్ వచ్చేసరికి ప్రస్తుతం బయోటెక్నాలజీలో సాఫ్ట్వేర్ కూడా చాలా ముఖ్యమైన పాత్ర అయితే పోషిస్తుంది. ఇక్కడ విద్యార్థులు బేసిక్ ఇన్ఫర్మేషన్ టూల్స్, బ్లాస్ట్, తర్వాత MATLAB కొన్ని యూనివర్సిటీస్, పైథాన్ బేసిక్, తర్వాత ఆర్ ప్రోగ్రామ్, డేటా అనాలిసిస్, MS ఎక్సెల్, తర్వాత మనకి గ్రాఫ్ ప్యాడ్, ప్రిజమ్ వంటి టూల్స్ నేర్చుకుంటే కెరీర్కి అదనంగా ప్రయోజనాలు అయితే ఉంటుంది. అంటే మీరు సాఫ్ట్వేర్ స్కిల్స్ కూడా మ్యాక్సిమం మీరు నేర్చుకోవాలి. తర్వాత కంపెనీ ప్లేస్మెంట్స్ ఉంటాయి అంటే అవును, మంచి కాలేజెస్లో కంపెనీ ప్లేస్మెంట్స్ అయితే ఉంటాయి.
అయితే ప్లేస్మెంట్స్ పూర్తిగా కాలేజీ ప్రిఫరెన్స్, స్టూడెంట్ స్కిల్స్, కమ్యూనికేషన్స్, ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ వాటిని బేస్ చేసుకొని అయితే ఇవ్వరు. ఓకే, సారీ ఇక్కడ మంచి కాలేజెస్లో క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఆ క్యాంపస్లో కాలేజీ ప్రిఫరెన్స్, తర్వాత స్టూడెంట్స్ నీ యొక్క టాలెంట్, నీ స్కిల్స్ని బట్టి, కమ్యూనికేషన్స్, నీకు ఎంతవరకు నాలెడ్జ్ ఉంది ఈ సబ్జెక్ట్ మీద, నువ్వు ఇంటర్న్షిప్లో ఏమేమి ఎక్స్పీరియన్స్ చేసావు, వీటన్నిటి మీద ఆధారపడి నీ క్యాంపస్ ప్లేస్మెంట్లో జాబ్ అనేది ఉంటుంది. ఓకేనా, రైట్. అందుకే 4 సంవత్సరాల స్కిల్ డెవలప్మెంట్ వైపు కూడా మీరు సబ్జెక్ట్ నేర్చుకుంటున్నారంటే కంప్లీట్గా డెప్త్గా ఫోకస్ చేయండి. ఓకేనా, ఓకే. తర్వాత బయోటెక్నాలజీలో చేసేటప్పుడు విద్యార్థులకి నా సలహా, కేవలం ఎగ్జామ్ పాస్ అవడం సరిపోదు. 4 సంవత్సరాల్లో ఇంటర్న్షిప్ చేయండి, ఆన్లైన్ సర్టిఫికేషన్ కోర్స్ పూర్తి చేయండి, రీసెర్చ్ పేపర్స్ చదవండి, ల్యాబొరేటరీ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోండి, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ మెరుగుపరుచుకోండి, కంప్యూటర్ స్కిల్స్ అయితే నేర్చుకోండి. ఇవి చేస్తే ఉద్యోగ అవకాశాలు మరింత మెరుగుపడతాయి. స్టూడెంట్స్, ఇప్పటి వరకు బయోటెక్నాలజీలో ఏం నేర్పిస్తారు, ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, ప్రాక్టికల్ ల్యాబ్స్, ఇంటర్న్షిప్, ప్రాజెక్ట్స్ గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నాం. తర్వాత చివరి భాగంలో బయోటెక్నాలజీ పూర్తయ్యాక గవర్నమెంట్ జాబ్స్, ప్రైవేట్ జాబ్స్, హైయర్ ఎడ్యుకేషన్స్, అబ్రాడ్ ఆపర్చునిటీస్, శాలరీ ప్యాకేజెస్, ఫ్యూచర్ స్కోప్ మరియు కోర్సు ఎవరికి బెస్ట్ సూటబుల్ అవుతుందో పూర్తిగా తెలుసుకుందాం. రైట్. పార్ట్ 5 ఏపీ వెబ్సైట్ బయోటెక్నాలజీ కంప్లీట్ గైడ్, గవర్నమెంట్ జాబ్, ప్రైవేట్ జాబ్, హైయర్ స్టడీస్, శాలరీ ప్యాకేజెస్, ఫ్యూచర్ స్కోప్, ఫైనల్ కెరీర్ గైడెన్స్. బయోటెక్నాలజీ చేసిన తర్వాత కెరీర్ ఎలా ఉంటుంది, ఇప్పటి వరకు బయోటెక్నాలజీ అంటే ఏమిటి, ఏపీ వెబ్సైట్ ద్వారా ఎలాంటి అడ్మిషన్స్ పొందాలి, కౌన్సిలింగ్ ఎలా జరుగుతుంది, కాలేజీ ఏ కాలేజెస్ ఉన్నాయి, సబ్జెక్ట్స్ ఏం సబ్జెక్ట్స్ ఉంటాయి అనే విషయాలన్నింటి గురించి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ప్రతి విద్యార్థి అడిగే ముఖ్యమైన ప్రశ్న ఏంటి, బయోటెక్నాలజీ పూర్తి చేసిన తర్వాత ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయి, గవర్నమెంట్ జాబ్స్ వస్తాయా, ప్రైవేట్ సెక్టర్లో శాలరీ ఎంత ఉంటుంది, హైయర్ స్టడీస్ చేయాలా లేకపోతే జాబ్ చేయాలా, అన్ని ప్రశ్నలకి ఇప్పుడు పూర్తి సమాధానం తెలుసుకుందాం. బయోటెక్నాలజీ తర్వాత గవర్నమెంట్ జాబ్స్. చాలామంది బయోటెక్నాలజీ అంటే కేవలం ప్రైవేట్ జాబ్స్ మాత్రమే అనుకుంటారు, కానీ బయోటెక్నాలజీ గ్రాడ్యుయేట్స్కి గవర్నమెంట్ సెక్టర్స్లో అనేక అవకాశాలు అయితే ఉన్నాయి. లైక్ వివిధ సెంట్రల్ మరియు రాష్ట్ర ప్రభుత్వ సంస్థలలో బయోటెక్నాలజీ, లైఫ్ సైన్స్, మాలిక్యులర్ బయాలజీ, మైక్రోబయాలజీ, జెనెటిక్స్ వంటి అర్హతలతో నియామకాలు నిర్వహిస్తూ ఉంటాయి. వాటికి ప్రధానంగా గవర్నమెంట్ ఆర్గనైజేషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, తర్వాత ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్, స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, మెడికల్ యూనివర్సిటీస్, పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీస్, స్టేట్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీస్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ NIN, నేషనల్ సెంటర్ ఫర్ బయోలాజికల్ సైన్స్ అండ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ అండ్ ప్రభా ఆటోమేటిక్ రీసెర్చ్ సెంటర్ అర్హత ఉన్న పోస్టులు. ఇలా మీరు ఇంకా ఉన్నాయి ఎయిమ్స్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్, బయోటెక్నాలజీ పార్క్స్, స్టేట్ బయోటెక్నాలజీ డిపార్ట్మెంట్స్. ఇలా మీరు బయోటెక్నాలజీ ఉన్న డిగ్రీతో పాటు ఇలాంటి డిపార్ట్మెంట్స్లో మీరు నోటిఫికేషన్ పడ్డాక మీరు అప్లై చేసుకొని ప్రిపేర్ అయ్యి జాబ్ అయితే కొట్టుకోవచ్చు. తర్వాత చూసుకుంటే బయోటెక్నాలజీ తర్వాత మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలనుకుంటున్నారు, రాసుకోవచ్చు. ఈ డిగ్రీ మీరు కేవలం బయోటెక్నాలజీ జాబ్స్ మాత్రమే కాదు, బయోటెక్నాలజీ జాబ్స్ ఒక్కటే కాదు, సాధారణ నార్మల్ జనరల్ కాంపిటేటివ్ గవర్నమెంట్ జాబ్స్ కూడా రాసుకోవచ్చు. లైక్ UPPS సివిల్స్, APPS ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, Group 1, Group 2, Group 3, Group 4, SSC CGL, SSC CHSL, SSC MTS, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, RRB NTPC రైల్వే డిపార్ట్మెంట్, RRB టెక్నీషియన్, RRB JE, బ్యాంకింగ్ ఎగ్జామ్స్, IPPS PO, తర్వాత IPPS క్లర్క్, SBI PO, SBI క్లర్క్, RBI అసిస్టెంట్, ఇన్సూరెన్స్ ఎగ్జామ్స్, పోస్టల్ డిపార్ట్మెంట్ జాబ్స్, ఇంటెలిజెన్స్ బ్యూరో, స్టేట్ పోలీస్, సెంట్రల్ గవర్నమెంట్ రిక్రూట్మెంట్స్. అంటే బయాలజీ డిగ్రీతో పాటు కెరీర్ ఆప్షన్స్ కూడా చాలా విస్తృతంగా ఉంటాయి. ఓకేనా, ఇప్పుడు నేను చెప్పిన అన్ని జాబ్స్కి మీరు అప్లై చేసుకోవచ్చు. ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి, బయోటెక్నాలజీ గ్రాడ్యుయేట్స్కి ప్రైవేట్ సెక్టార్లో కూడా మంచి డిమాండ్ అయితే ఉంది. ఏంటి, ఫార్మస్యూటికల్ కంపెనీస్లో డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, మనకి అరవింద ఫార్మాస్, దేవీస్ ల్యాబొరేటరీస్, బయోలాజికల్ భారత్ బయోటెక్, హెటిరో, ఇలా చాలా ఉన్నాయి. చాలా కంపెనీస్, ఫార్మా కంపెనీస్, వ్యాక్సిన్ కంపెనీస్, భారత్ బయోటెక్, మనకి ఇండియన్ ఇమ్యునాలజికల్స్, ఇలా మనకి బయోలాజికల్ కంపెనీస్, ఫుడ్ ఇండస్ట్రీస్, మనకి అగ్రికల్చర్ సెక్టార్, హాస్పిటల్ డయాగ్నోస్టిక్స్, తర్వాత బయోటెక్నాలజీలో జాబ్ రోల్స్, ఇలా చాలా ఉన్నాయి. ఈ కోర్సు పూర్తి చేసిన తర్వాత జాబ్ రోల్స్కి పని చేయవచ్చు. రీసెర్చ్ అసోసియేట్, రీసెర్చ్ అసిస్టెంట్, బయోటెక్నాలజీ ఇంజనీర్, మైక్రోబయాలజిస్ట్, మాలిక్యులర్ బయాలజిస్ట్,
జెనెటిక్ ఇంజనీర్, బయో ఇన్ఫర్మేటిక్ అనలిస్ట్, క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్, క్వాలిటీ అసూరెన్స్ ఎగ్జిక్యూటివ్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్, క్లినికల్ రీసెర్చ్ అసోసియేట్, తర్వాత ల్యాబొరేటరీ ఎగ్జిక్యూటివ్, వ్యాలిడేషన్ ఆఫీసర్, రెగ్యులేటరీ అఫైర్స్ ఎగ్జిక్యూటివ్, మెడికల్ రైటర్, టెక్నికల్ ఆఫీసర్, సైంటిఫిక్ ఆఫీసర్, ప్రాజెక్ట్ అసోసియేట్, సైంటిఫిక్ అసిస్టెంట్, ఇలాంటి ఉద్యోగాలు కూడా గెలవచ్చు. హయ్యర్ స్టడీస్ ఆపర్చునిటీస్, డిగ్రీ పూర్తయ్యాక హయ్యర్ స్టడీస్ చేయాలనుకున్న విద్యార్థులు కూడా చాలా అవకాశాలు అయితే ఉన్నాయి. భారతదేశంలో ఎంటెక్ బయోటెక్నాలజీ, ఎంఎస్సి బయోటెక్నాలజీ, ఎంఎస్సి మైక్రోబయాలజీ, ఎంఎస్సి జెనెటిక్స్, ఎంఎస్సి మాలిక్యులర్ బయాలజీ, ఎంబీఏ, పీజీ డిప్లొమా కోర్సెస్, పిహెచ్డి మన ఇండియాలో చేయొచ్చు. అదే నువ్వు ఫారెన్లో చేసుకోవాలనుకుంటే ఎంఎస్సి బయోటెక్నాలజీ, ఎంఎస్సి బయో ఇన్ఫర్మేటిక్స్, ఎంఎస్సి జెనెటిక్స్, ఎంఎస్సి మాలిక్యులర్ బయాలజీ, ఎంఎస్సి బయోమెడికల్ ఇంజనీరింగ్, పిహెచ్డి అబ్రాడ్, అమెరికా, కెనడా, జర్మనీ, ఆస్ట్రేలియా, యూకే, సింగపూర్ వంటి దేశాల్లో కూడా బయోటెక్నాలజీ మంచి అవకాశాలు ఉన్నాయి. హైయర్ స్టడీస్ కోసం మీరు రాయాల్సిన ఎగ్జామ్ గేట్ ఎగ్జామ్ రాయొచ్చు, సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ రాయొచ్చు, డిబిటి జేఆర్ఎఫ్ రాయొచ్చు, ఐసీఎంఆర్ జేఆర్ఎఫ్ రాయొచ్చు. అంటే మీరు దీని తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ పోవాలంటే ఈ ఎగ్జామ్స్ రాస్తే మీకు వాటిలో సీట్ వస్తుంది. గేట్ బి తర్వాత యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఇలాంటివి. ఫ్రెషర్స్కి శాలరీస్ ఏ విధంగా ఉంటుంది? ప్రారంభంలో ఆ కంపెనీ అది ఏ సిటీలో ఉంది, నీ స్కిల్స్ ఆధారంగా శాలరీస్ మారుతూ ఉంటాయి. మనకి 3 lakhs నుంచి 5.5 lakhs పర్ యానం అయితే ఉంటుంది. మనకి 2 to 5 years ఎక్స్పీరియన్స్ వచ్చాక 5 lakhs నుంచి 8 lakhs పర్ యానం. తర్వాత నీకు 5 to 10 years వచ్చింది అనుకో 8 నుంచి 15 lakhs పర్ యానం కూడా ఉంది. ఒకవేళ నీ రీసెర్చ్ సైంటిస్ట్ సీనియర్ పొజిషన్లో ఉంటే నీకు 15 లక్షల నుంచి 25 లక్షల వరకు ప్యాకేజ్ ఇచ్చేసి కూడా ఉన్నాయి. అబ్రాడ్ ఆపర్చునిటీస్ చూస్తుంటే అనుభవం, ఎక్స్పీరియన్సు, హైయర్ స్టడీసు, దేశము, సంస్థ ఆధారంగా భారతదేశంలో పోలిస్తే ఎక్కువ శాలరీస్ లభిస్తాయి మనకి ఫారెన్లో కూడా. బయోటెక్నాలజీ కోర్స్ అడ్వాంటేజ్ ఏంటి? ఫ్యూచర్ ఓరియంటెడ్ కోర్సు. సింపుల్గా చెప్పాలంటే రీసెర్చ్ ఆపర్చునిటీస్ కూడా ట్రై చేయొచ్చు. అబ్రాడ్ స్కోప్స్ అయితే ఉన్నాయి. ఫార్మా ఇండస్ట్రీ డిమాండ్, వేకెన్సీ ఇండస్ట్రీ గ్రోత్, గవర్నమెంట్ ఆపర్చునిటీస్, ప్రైవేట్ సెక్టర్ జాబ్స్, హయ్యర్ స్టడీస్, స్టార్టప్ ఆపర్చునిటీస్, ఎంటర్ప్రెన్యూర్షిప్ కూడా నువ్వు చేసుకోవచ్చు. బయోటెక్నాలజీ కోర్సు ఛాలెంజెస్ ఏంటి? ప్రతి కోర్సు లాగే దీనికి కూడా కొన్ని సవాళ్ళు ఎదుర్కోవాలి. ల్యాబొరేటరీ స్కిల్స్ అభివృద్ధి చేసుకోవాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరము. హయ్యర్ స్టడీస్ చేస్తే కెరియర్ గ్రోత్ మరింత మెరుగ్గా ఉంటుంది. ప్రాక్టికల్ నాలెడ్జ్ చాలా ముఖ్యమైనది. కంటిన్యూయస్ లెర్నింగ్ చాలా అవసరం. నా సలహా విద్యార్థులకు ఏంటంటే మీరు బయోటెక్నాలజీ అడ్మిషన్ తీసుకుంటే కాలేజీ క్లాసెస్ రెగ్యులర్గా అటెండ్ అయ్యండి. ఒక రోజు వెళ్ళి 2 రోజులు వెళ్ళి నాకు అవసరం లేదనుకుంటే మొత్తం ఎత్తిపోద్ది. ప్రాక్టికల్ ల్యాబ్స్ సీరియస్గా నేర్చుకోండి, ల్యాబ్ వర్క్ బాగా నేర్చుకోండి. ఇంటర్న్షిప్ తప్పకుండా చేయండి. ఆన్లైన్ సర్టిఫికేషన్ కోర్స్ చేయండి. ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకోండి. కంప్యూటర్ స్కిల్స్ మరియు బయో ఇన్ఫర్మేటిక్స్ అయితే నేర్చుకోండి. ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ని క్వాలిటీగా చేయండి. లింక్డ్ ఇన్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోండి, అది సోషల్ మీడియాలో. రీసెర్చ్ పేపర్స్ బాగా చదివే అలవాటు పెంచుకోండి. ఇలా చేస్తే క్యాంపస్ ప్లేస్మెంట్స్లో, హయ్యర్ స్టడీస్లో మంచి అవకాశాలు పొందుతారు. ఈ కోర్స్ ఎవరికి బెస్ట్ చాయిస్ తెలుసా? బయాలజీపై ఆసక్తి ఉన్న వారికి, రీసెర్చ్ ఫీల్డ్లో కెరియర్ నిర్మించుకోవాలనుకున్న వారికి, ఫార్మాసిటికల్ ఇండస్ట్రీలో పనిచేయాలనుకున్న వారికి, విదేశాల్లో ఎంఎస్సీ లేదా పిహెచ్డి చేయాలనుకున్న వారికి, హెల్త్ కేర్ అండ్ జెనెటిక్, వ్యాక్సిన్, బయోటెక్నాలజీ రంగాలలో భవిష్యత్తు నిర్మించుకోవాలనుకున్న చాలా మంచి ఆప్షన్. స్టూడెంట్స్, బయోటెక్నాలజీ అనేది ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాల్లో ఒకటి. మెడిసిన్, వ్యాక్సిన్, అగ్రికల్చర్, ఫుడ్ ప్రాసెసింగ్, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్, జెనెటిక్ ఇంజనీరింగ్, బయో ఇన్ఫర్మేటిక్స్ వంటి అనేక రంగాల్లో ఈ కోర్సు ప్రాధాన్యత పెరుగుతుంది. అయితే ఏ కోర్స్ అయినా కేవలం డిగ్రీ పూర్తి చేయడం వల్ల మాత్రమే మంచి ఉద్యోగం రాదు. 4 సంవత్సరాలతో పాటు మీరు నేర్చుకునే స్కిల్స్, ప్రాక్టికల్ నాలెడ్జ్, ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రాజెక్ట్స్ ఇవన్నీ కలిసి మీ కెరియర్ని నిర్ణయిస్తాయి. నువ్వేమి చదవకుండా, ల్యాబ్స్ వర్క్ ఏం చేయకుండా నువ్వు తిని పడుకుంటే ఏమొస్తుంది? ఏమీ రాదు. కాబట్టి మీకు బయాలజీపై ఆసక్తి ఉండి రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ రంగంలో ముందుకు వెళ్ళాలనే లక్ష్యం ఉంటే బయోటెక్నాలజీ ఒక మంచి కెరియర్ ఆప్షన్ అయితే అవుతుంది. ఏపీ ఎపిసోడ్ 2020 కౌన్సిలింగ్, ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ర్యాంక్స్, సీట్ మ్యాట్రిక్స్, వెబ్ ఆప్షన్స్, కాలేజ్ రివ్యూస్, అడ్మిషన్ అప్డేట్స్ వంటి ప్రతి సమాచారాన్ని మీకు అందజేసేందుకు ఫ్యూచర్ ర్యాంక్ పాయింట్ 247 ఎప్పుడు మీతో ఉంటుంది. ఓకేనా? ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి, మీ బైపీసీ ఫ్రెండ్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. ఇక ఎలాంటి జెన్యూన్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం మీ ఫ్యూచర్ ర్యాంక్ పాయింట్ 247 యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. రైట్, ధన్యవాదాలు అందరికీ. ఇంత ఓపికగా లాస్ట్ వరకు చూసిన స్టూడెంట్స్ అందరికీ నా సైడ్ నుంచి ఆల్ ది బెస్ట్. మీరు తప్పకుండా
మీరు అనుకున్న సీట్ సాధించి మీరు బంగారు లాంటి భవిష్యత్తులోకి వెళ్ళాలని ఎప్పుడు ఫ్యూచర్ ర్యాంక్ పాయింట్ 247 ఛానల్ ఎప్పుడు మీకు వెంటూ ఉంటుంది. ఓకేనా? సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్ స్టూడెంట్స్. రైట్, థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా అకౌంట్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫ్యూచర్ ర్యాంక్ పాయింట్ 247. రైట్, థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్, థ్యాంక్ యూ.